అంటే ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం మరి ఈ రోజున చదివాం తీసుకున్నాం. అలాగే ఇక సినిమా న్యూస్కి వస్తే మెగాస్టార్ సంక్రాంతి సినిమా ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్. మెగాస్టార్ హీరోగా వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు తొలిసారి అనిల్ రావిపూడి చిరు కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలు నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లో బిజీ అయిపోయారు. నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ అఫీషియల్గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా గతేడాది సంక్రాంతికి వస్తున్న మూవీలో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్కు ఆడియన్స్ నుంచి మంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు మరి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించిన విషయం కూడా మనకి తెలిసిందే. మ్యూజిక్ అయితే భీమ్స్ ఇస్తున్నారు. మరి ఈ సినిమాకి ఇప్పటికే కూడా ఆకట్టుకున్న బాణీలతో వచ్చిన పాటలు కూడా మనకి హిట్ అయినాయి అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి ఇది ఎవరికి కూడా సపరేట్గా ఈయన గురించి సపరేట్గా మనం పరిచయం అవసరం చేయలేని పేరు. ఎందుకంటే తనదైన శైలిలో ఇటుక పేర్చుకుంటూ మరి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మరి చిరంజీవిగా తన కెరీర్ స్టార్ట్ చేసిన శివశంకర్ వరప్రసాద్ అనే ఒక సామాన్య వ్యక్తి చిరంజీవిగా తన స్క్రీన్ ప్రెజెన్స్లో స్క్రీన్కి పేరు మార్చుకుని ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగి టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకుని తన డ్యాన్సులతో ఫైటులతో మెస్మరైజ్ చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి మరి రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చేయాలని వాళ్ళ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి స్లిమ్గా ఉండి మరి ఇప్పటికీ కూడా అంటే ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవికి 70 సంవత్సరాలు 7-10 వయసులో కూడా తను బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తూ ఆ రకంగా మరి సినిమాలతో ముందుకు వెళుతూ అందరినీ కూడా అలరిస్తున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు శంకర వరప్రసాద్ గారు అంటే శంకర్ వరప్రసాద్ ఆయన పేరు అది ఆయన స్క్రీన్ పేరు కాకముందు ఇంట్లో ఆయన పేరు ఆ పేరునే ఒక టైటిల్గా పెట్టి అనిల్ రావిపూడి మరింత క్యూరియాసిటీని అయితే మరి పెంచారు. అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సరసన నిలిచిన డైరెక్టర్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఎందుకంటే మరి రాజమౌళికి ఫ్లాపులు లేవు, అనిల్ రావిపూడికి కూడా ఫ్లాపులు లేవు. ఈ రకంగా మరి కానీ ఈయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటారు. అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి కూడా హిట్ కొడతారని మెగాస్టార్ తన స్టామినా ఏంటో మళ్ళీ చూపిస్తారని కూడా మరి మెగా అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మరి మనకి తెలుసు వెంకీ అంటేనే ఆయనకి ఆపోజిట్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు, కానీ ఆపోజిట్ శత్రువులు అయితే ఎవరు ఉండరు, యాంటీ ఫ్యాన్స్ అయితే ఉండరు. మహిళల్లో కూడా విపరీతమైన బజ్ ఉన్న సూపర్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే విక్టరీ వెంకటేష్. కాబట్టి మరి వెంకీ మామ కూడా దీనిలో ఒక కీలకమైన క్యారెక్టర్ చేయడానికి ఈ